నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ప్రస్తుతం గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు ఏ విధంగా ఉన్నాయి? ముఖ్యంగా జీఎస్టీ పెంచిన తర్వాత అంటే టాక్సెస్ పెంచిన తర్వాత ముఖ్యంగా ఇంకా ఏ విధంగా ఉన్నాయి? ఇంకా పెరుగుతున్నాయా? తగ్గుతున్నాయా? మరి మోదీ గారు చెప్పిన విధంగానే ప్రజలందరూ పాటిస్తున్నారా? సంవత్సరం వరకి గోల్డ్ కొనొద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే విధంగా డీజిల్, పెట్రోల్ గూడా ఎక్కువ వాడొద్దు అని చెప్పడం గూడా జరిగింది. సో, ఎందుకు అలా చెప్పారనేది గూడా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాము. సో, ముందుగా మరి గోల్డ్ ఏ విధంగా ఉంది? ప్రెజెంట్ కొనొచ్చా? కొనరాదా? అని జెప్పేసి మనం ప్రస్తుతం గోల్డ్ గురించి మాట్లాడుకుంటే గనక, సో, గోల్డ్ మనకి టాక్సెస్ పెంచినప్పటికీ ఇప్పుడైతే కొంచెం బ్యాలెన్సింగ్‌గానే ఉందని జెప్పుకోవాలి. అంటే మనకి ఎప్పుడైతే టాక్సెస్ పెంచారో అది ఒక్క రోజులోనే మనకి 15,000 అయితే పెరగడం జరిగింది. ఏది 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ వచ్చేసి మనకి 15,000 వరకైతే పెరగడం జరిగింది. అంటే 1,70,000 వరకి పెరగడం జరిగింది. అదే క్రమంలో మనం గతంలో జూసాము 1,85,000 వరకి ఎళ్ళిన రోజులు మనం జూసాము. మళ్ళీ ఆ రోజులు వస్తున్నాయా అని జెప్పేసి ఒక్కసారి ప్రజల గుండెల్లో దడ పుట్టించే రకంగా ప్రైస్ అయితే మనం చూసాము. అలాంటిది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే గనుక ప్రెజెంట్ వచ్చేసి స్టేబుల్ గానే ఉంది. బ్యాలెన్సింగ్ గానే ఉందని చెప్పుకోవాలి. సో, అంటే కొంచెం తగ్గడం అయితే జరిగింది. మనకు టాక్సెస్ పెంచినప్పటికి కూడా గోల్డ్ అనేది కొంచెం స్టేబుల్ గానే ఉంది. అంటే ప్రస్తుతం మనం ఎంతుంది అని ఒక్కసారి చూసుకుంటే గనక 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ మనకొచ్చేసి 1,56,210 రూపీస్ అయితే మనకి ఈ రోజుకుంది. అంటే 1,56,210 రూపాయలైతే ఈ రోజుకైతే మనకి ఉండడం అయితే జరిగింది. అంటే మనకి ఇది ఇప్పుడు నిన్నటితో కంపేర్ చేసుకున్నాను కొంచెం బ్యాలెన్సింగ్ గానే ఉందని చెప్పుకోవాలి. మరి ఇప్పుడు కొనొచ్చా? కొనకూడదా? అంటే గనక యెస్. అదే చివర్లో ఒకసారి అయితే చూద్దాం. ముందుగా ఒకసారి మనము 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ కూడా ఒక్కసారి చూసుకుంటే గనక ఇది కూడా మనకి స్టేబుల్ గానే ఉందని చెప్పుకోవాలి. 1,43,190 రూపీస్ అయితే ఉంది. 1,43,000 ఒక వంద 90 రూపాయలైతే ఉండడం అయితే జరిగింది. మరి ఇంకా పెరిగే అవకాశాలేమైనా ఉన్నాయా? తగ్గే అవకాశాలున్నాయా? ఇప్పుడు కొనొచ్చా? కొనకూడదా? అంటే యెస్. పెరిగే అవకాశాలైతే చాలా కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఎప్పుడైతే మోదీ గారు చెప్పారో ఇప్పుడు మార్కెట్‌లో అయితే మొత్తం షేర్స్ అన్నీ డౌన్ అయిపోయాయనే జెప్పాలి. గోల్డ్ షేర్స్ అయితే చాలా డౌన్ అయిపోయాయనే జెప్పాలి. అండ్ ఈవెన్ షోరూమ్స్‌లలో గూడా జూసినా గానీ ప్రజలైతే చాలా ఎక్కువ మంది తగ్గిపోయారనే జెప్పుకోవాలి. అంటే ఒక 100 మంది ఉన్న కాడ మనకి జస్ట్ కేవలం 5, 10 మంది మాత్రమే కనిపిస్తూ ఉన్నారు. ఎందుకు అనంటే మనకి ముఖ్యంగా టాక్సెస్ పెంచడం జరిగింది. అదే విధంగా గోల్డ్ కూడా ఒక సంవత్సరం తర్వాత ఇంకా తగ్గే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి గూడా ప్రజలైతే చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనకి తగ్గే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఎందుకు అనంటే గనక ఎప్పుడైతే మనం గోల్డ్ కొనుగోలు ఆపేస్తామో, సో, అంటే గోల్డ్ గూడా ఎందుకు మరి ఇంత రేట్ ఉంది ఇండియాలో, భారత్‌లో అంటే గనక ఇది గోల్డ్ అనేది మనకి ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రకారమే ప్రైస్ అనేది నిర్ణయించబడుతూ ఉంది. కానీ దానికి టాక్సెస్ అనేది సో, ఏ కంట్రీస్ వాళ్ళు ఆ కంట్రీస్ వాళ్ళిష్టం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సో, మన ఇండియా రూపీస్ ప్రకారం అయితే సో, వాళ్ళు టాక్సెస్ అయితే కొంచెం పెంచడం అయితే జరిగింది. అండ్ అదే విధంగా మనకి ప్రస్తుతం అయితే ఈ ప్రైస్ ఉంది. మరి కొనొచ్చా? కొనకూడదా? అంటే గనక మనకి సంవత్సరం తర్వాత మాత్రం మనకి తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే మనకి గోల్డ్ అనేది ఎప్పుడు గూడా ఇంపోర్టింగే ఉంటుంది. ఎప్పుడైతే ఇంపోర్టింగ్ అనేది ఆగిపోతూ ఉంటుందో, ఎప్పుడైతే మనం గోల్డ్ కొనుగోలు తక్కువ చేస్తామో ఆటోమేటిక్‌గా మనకి డాలర్ రేట్ అనేది కొంచెం తగ్గిపోతూ ఉంటుంది. డాలర్ అనేది మనకి తగ్గిపోతూ ఉంటుంది. అండ్ మనకి రూపీ అనేది స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది. సో, ఆటోమేటిక్‌గా అప్పుడు మనకి గోల్డ్ అనేది కొంచెం తగ్గే అవకాశాలు చాలా కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో, ఆటోమేటిక్‌గా మనకి గోల్డ్ సంవత్సరం తర్వాత అయితే మినిమమ్ మనకి 1,20,000 గూడా వచ్చే ఛాన్సెస్ గూడా ఉన్నాయని జెప్పేసి మనం చెప్తున్న మాట కాదు. నిపుణులు చెప్తున్న మాట. సో, అట్లా మనకి ఇదన్నీ పాటిస్తే గనక సో, తగ్గే అవకాశాలున్నాయి. మరి డీజిల్, పెట్రోల్ గురించి ఒక్కసారి మనం ఒక 1 మినిట్ మాట్లాడుకుంటే గనక సో, డీజిల్, పెట్రోల్ గూడా ఎంత వరకే వీలైతే అంతవరకే తక్కువ చేయండి అని చెప్పడం అయితే జరిగింది. ఎందుకంటే అది గూడా మనకి ఇంపోర్టింగే ఉంటుంది గాబట్టి ఎప్పుడైతే మనకి ఎక్స్‌పోర్టింగ్ ఎక్కువ ఉంటుందో ఎక్స్‌పోర్టింగ్‌కి మనకి భారత్‌కి లాభాలనేటివి ఎక్కువ ఉంటాయి. టాక్సెస్ రూపంలో గానివ్వండి, ఇతర రూపంలో గానివ్వండి మనకి ఆహ్, లాభాలనేవి ఎక్కువ ఉంటాయి. కానీ ఇంపోర్టింగ్ వస్తువులు ఏవైతే ఉంటాయో, ఇంపోర్టింగ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో, ఇంపోర్టింగ్ లిక్విడ్ ఏదైతే ఉంటుందో ఆటోమేటిక్‌గా మనకి ఆహ్, ఎక్కువ ప్రైస్ అనేది మనకే లాస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో, ఇది అది దృష్టిలో పెట్టుకొని సో, దానివల్ల మోదీ గారైతే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకా మరి గోల్డ్ విషయానికొస్తే గనక సో, గోల్డ్ అయితే మనకి కొంచెం తగ్గే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అది 1 ఇయర్ తర్వాత కొంచెం అవి గనక పాటిస్తే తగ్గే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ మనకి ఇప్పుడు ప్రస్తుతం కొనొచ్చా? కొనరాదంటే మాత్రం స్టేబుల్ గానే ఉంది. మరీ ఇంపార్టెంట్ అయితే ఒక 10 తులాలు తీసుకుందాం అనుకునే వాళ్ళు ఒక 5 తులాలు తీసుకుంటేనే బావుంటుంది. అండ్ 1 ఇయర్ తర్వాత అయితే కొంచెం మనకి అందుబాటులో రేట్లు ఉండబోతున్నాయని జెప్పేసి తెలుస్తూ ఉంది గాబట్టి, నిపుణులు గూడా చెప్తూ ఉన్నారు గాబట్టి, సో, చూడాలి. ఇక మన సిల్వర్ విషయానికొస్తే గనక సిల్వర్ గూడా మనకి ఒకే రోజులో 50,000 అయితే పెరగడం జరిగింది. ఎప్పుడైతే జీఎస్టీ పెంచారో ఐ మీన్ టాక్సెస్ ఎప్పుడైతే పెంచారో అప్పుడే మనకి 50,000 గూడా పెరగడం జరిగింది. సో, ఇప్పుడు గూడా మనకి 3,00,000 వరకైతే ఉంది. దాదాపు సిల్వర్ 3,00,000 వరకైతే ఉంది. మనం వార్ మధ్యలో చూసుకున్నాం. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వార్ మధ్యలో ఇదంతా మనకొచ్చేసి
టాక్సెస్ పెంచడం గానివ్వండి, డీజిల్, పెట్రోల్ పెరగడం గానివ్వండి, ఇదంతా వచ్చేసి మనకి కేవలం వార్ వల్లనే. సో, వార్ మధ్యలో గూడా మనం గోల్డ్ చూసాం 1,27,000 వరకు గూడా తగ్గిన రోజులు చూసాము. అలాంటి రోజులు మళ్ళీ వస్తాయంటే గనక మేబీ ఒక 1 ఇయర్ తర్వాత అయితే వచ్చే ఛాన్సెస్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మనకి ఎప్పుడైతే ఇవన్నీ కొనుగోలు తక్కువ చేస్తామో ఆటోమేటిక్‌గా రూపీ అనేది స్ట్రాంగ్ అవుతుంది. డాలర్ అనేది పడిపోతూ ఉంటుంది. సో, ఆటోమేటిక్‌గా మనకి ఈ రేట్లనేవి కొంచెం తగ్గుతూ ఉంటాయన్నమాట. ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ రేట్ పెరుగుతూ ఉంటుందో ఆటోమేటిక్‌గా గోల్డ్ రేట్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఈవెన్ మనం ఎక్స్‌పీరియన్స్ గూడా చేసాము. ఈవెన్ అంటే ఎప్పుడైతే వార్ జరిగిందో అప్పుడు రేట్లు గూడా చూసాము. చాలామంది ఇన్వెస్ట్‌మెంట్ చేయడం గూడా జరిగింది. ఈవెన్ సిల్వర్ మీద గూడా ఇన్వెస్ట్‌మెంట్ చేసిన వాళ్ళు ఇప్పుడు మంచి ప్రాఫిట్స్ పొందుతున్నారనుకోవాలి అలాంటి వారిలో. ఎందుకంటే వాళ్ళు 2,20,000 కొని వితిన్ షార్ట్ టైమ్‌లో ఇప్పుడు 3,00,000 అయింది. అంటే వాళ్ళకి దాదాపు 70,000 వరకి మినిమమ్ 70,000, 80,000 వరకి ప్రాఫిటే చూస్తూ ఉన్నారు. 1000 గ్రామ్ సిల్వర్ ఏదైతే ఉందో. సో, ఇప్పుడు మరి ఫైనల్‌గా కొనొచ్చా కొనాలంటే గనుక ఇంపార్టెంట్ అయితే మాత్రం కొంచెం మనకి బ్యాలెన్సింగ్ అనే ఉందనే చెప్పుకోవాలి. అంటే మొన్ననే మనం ఒక 1 వీక్ బ్యాక్ చూసుకుంటే గనుక 1,70,000తోని కంపేర్ చేసుకుంటే ఇప్పుడు 1,56,000 అనేది కొంచెం అందుబాటులోనే ఉంది కాబట్టి పర్లేదు తీసుకోవచ్చు. సో, చూసారు కదా గోల్డ్ అండ్ సిల్వర్ ఇన్ఫర్మేషన్. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ టీవీ.